హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు మీ ముందుకి రెండు విషయాలు మాట్లాడడానికి అయితే వచ్చేసాను అనమాట. మొట్టమొదటి ఏంటంటే SSMB 29 గురించి చాలా మంచి అప్డేట్ అవుతుందన్నమాట. ఇంకోటి ఏంటంటే శ్రీనివాసరావు, ఆయన ఎవరో బయటడు కాదనమాట, యమదొంగ అనేటటువంటి సినిమాకి ఎగ్జిక్యూట్ ప్రొడ్యూసర్ అనమాట. తను ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన మన రాజమౌళి గారి మీద చేసినటువంటి అలిగేషన్ల గురించి క్లారిటీగా క్లుప్తంగా, మరి అందులో నిజమెంత ఉంది అబద్ధం ఎంత ఉంది అనేటటువంటిది క్లారిటీగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియో అయితే చివరి దాకా చూడండి. మొట్టమొదట SSMB 29 అంటే మన SS రాజమౌళి గారు మహేష్ బాబు గారి సినిమా గురించి మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోవడాలు లేవు. రీసెంట్గా మన మహేష్ బాబు జిమ్ లుక్ అయితే ఒకటి లీక్ అయిందనమాట. అసలు నిజంగా మీరు నమ్మరు అనమాట, అసలు నిజంగా మహేష్ బాబేనా అనేటటువంటి ఫీలింగ్ మీకు నిజంగా కలిగిద్ది. కానీ ఫస్ట్ టైం ఒక సింహాన్ని చూశాను సార్. అలా ఉన్నాడు. వెనక నుండి చూస్తే ఆ జుట్టు ఎలా ఉందంటే భయంకరంగా పెంచేసిండు. అది పెంచి ఇంత పొడుక్కు భయ్యా, వామ్మో, సింహం కానీ వెనక నుండి ఉంటే ఈ విధంగానే ఉంటుందేమో అనేలాగా ఉన్నాడు. మొహం అయితే క్లారిటీగా కనరాట్లా. ఎవడో కానీ పాపం వీడియో తీసి లీక్ చేసి పడేసిండు. రీసెంట్గా ఒక పెళ్ళి ఉందంట, చాలామంది సెలబ్రిటీలు కూడా వెళ్ళారు. మన మహేష్ బాబు కూడా వెళ్ళాల్సిందే, కానీ రాజమౌళి గారు పర్మిషన్ ఇవ్వలేదు. నువ్వు ఎక్కడికే వెళ్ళడానికి వీల్లేదు మహేష్ బాబు అని చెప్పి తనైతే కట్టడి చేయడం జరిగిందనమాట. ఎందుకు కట్టడి చేసిండ్రా అని చెప్పి నేను అప్పుడు అనుకున్నా, మరీ కట్టడి చేయాల్సినంత అవసరం ఉంది. కానీ ఈరోజు లీక్ అయినటువంటి ఈ లుక్ చూసిన తర్వాత కట్టడి చేయడం అయితే 100కి 100% వర్తే అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగిందనమాట. నెక్స్ట్ లెవెల్ ఉన్నాడు అనమాట. అందరం కూడా సింహం, ముఫాసా, లయన్, ది లయన్ కింగ్ అని చెప్పి మనం అందరం కూడా ఇన్ని రోజులు ఎలివేషన్లు ఇచ్చుకుంటున్నాం కదా. కానీ రాజమౌళి గారి మైండ్లో ఉంది వేరు, ఆయన చూపించేటటువంటి విధానం వేరు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. జిమ్లో అయితే ఇట్టున్నట్టు నడిచిండు. ఒక సింహం ఒక 5 నిమిషాలు లేదా ఒక 5 సెకండ్లు వేటకొస్తే ఇలాగే ఉంటుందేమో అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఏం ప్లాన్ చేసినావు జక్కన్న అనేటటువంటిది అయితే నాకైతే ఏమాత్రం కూడా అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. నిజంగా ఇగ్గలి వెయిట్ చేస్తున్నా. ఇప్పుడైతే నాకైతే సినిమా మీద భయంకరమైనటువంటి క్యూరియాసిటీ అయితే పెరిగిపోయింది అనమాట. అదే కాక మన మహేష్ బాబు అన్న బాడీ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మొత్తం కట్స్ వచ్చేసింది అనమాట. దూరం నుండి చూస్తాను అక్కడక్కడ కట్స్ అయితే కానొస్తున్నాయి. అంటే నెక్స్ట్ లెవెల్ బాడీ అయితే తను బిల్డ్ చేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఆల్రెడీ ఒక షెడ్యూల్లో సగం అయితే అయిపోయింది. నేను చెప్పేసి అనమాట, ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిందని. ఫస్ట్ షెడ్యూల్ అయిపోలేదు, ఒక షెడ్యూల్లో కొద్దిగా అయితే అయిపోయింది. అల్యూమినియం ఫ్యాక్టరీలో ఉన్నటువంటి ఎంట్రీ సీన్ని, యాక్షన్ సీన్ అయితే చిత్రీకరించేశారంట. ఇప్పుడు చూసుకున్నట్లయితే రాజమౌళిలో, ఇప్పుడు చూసుకున్నట్లయితే రామోజీ ఫిలిం సిటీలో అతి భారీ సెట్ వేసేటటువంటి ప్రయత్నం మూవీ టీం చేస్తుంది అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఈ లుక్లో కానీ మహేష్ బాబు ఉంటే ఎలా ఉంటుంది. ఇంకా చాలామంది ఈ లుక్ సెట్ కాలేదు ఆయనకి, మరీ అంత ఓవర్ హెయిర్ తనకి బాగలేదు అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు. అలాగే ఉండాలి, అలా ఉంటేనే బాగుంటుంది అనమాట. ఇప్పటిదాకా మన మహేష్ బాబు గారిని చూసిందేరు. మీకు శ్రీమంతుడు సినిమాకి, భర్తను నేనుకి, ఆ తర్వాత వచ్చినటువంటి సినిమాలకి చాలా సినిమాలు ఉన్నాయి. ఏ సినిమాలో కూడా లుక్ డిఫరెన్స్ కనపడదు. అదే రకమైనటువంటి మహేష్ బాబు అలానే కనపడుతూ ఉంటాడు. కానీ ఈ సినిమాలో చూసుకున్నట్లయితే చాలా డిఫరెంట్ లుక్లో కనపడబోతుంది అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. బాడీ, దానికి తగ్గట్టు జుట్టు, ఇదంతా కూడా ఊహించుకుంటుంటేనే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ మూవీ అయితే లోడింగ్ అనమాట. పెట్టేటటువంటి ప్రతి రూపాయి కూడా న్యాయం చేసి చూపించేటటువంటి డైరెక్టర్ మన జక్కన్న, అండ్ చూపించేటటువంటి దీవి ఉన్నటువంటి హీరో ఫ్రెండ్స్ మహేష్ బాబు గారు. వీళ్ళిద్దరు కాంబినేషన్ కోసం అయితే నేనైతే ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్. అండ్ కమింగ్ టు ది మెయిన్ పాయింట్కి అయితే వచ్చేస్తాను అనమాట. రీసెంట్గా శ్రీనివాసరావు అనేటటువంటి వ్యక్తి ఒక సెల్ఫీ వీడియో, ఒక లెటర్ని అయితే రిలీజ్ చేసింది అనమాట. అదీ కాక మన రాజమౌళి గారి మీద సుమోటో కేసు అని చెప్పి ఒక కేసు ఉంటుంది అనమాట. అది కూడా ఫైల్ అయిందంట. తనైతే ఒక సెల్ఫీ వీడియోలో ఏం చెప్పిండు అని అంటే, SS రాజమౌళి గారు నన్ను బెదిరిస్తున్నారు. ఎలా బెదిరిస్తున్నారు అంటే అలా బెదిరిస్తున్నారు. నేనైతే చచ్చిపోబోతున్నాను. నేను చచ్చిపోయే ముందు వాల్ మూలంగా ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. మీరు రాజమౌళి గారికి ఆ టెస్ట్ అయితే చేయండి. మీరు అంటే నిజం చెప్పేది అబద్ధం చెప్పేది ఆ పేరు అయితే ఉత్సాహం సడన్గా నాకు ఆ టెస్ట్ అయితే చేయండి అని చెప్పి చెప్తున్నాను అనమాట. అసలు రాజమౌళి గారికి ఈయనకున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, టీనేజ్లో ఉన్నప్పుడు రాజమౌళి గారు మరియు ఈయన కలిసి ఒకే అమ్మాయిని ప్రేమించారంట. అయితే ఏదో జరిగిందంట మధ్యలో. మరి ఫ్యూచర్ అయ్యేసరికి ఇప్పుడు చూసుకున్నట్లయితే రాజమౌళి గారు చాలా పెద్ద డైరెక్టర్ అయిండు. ఆయన చూసుకున్నట్లయితే నన్ను బెదిరిస్తుండు, ఎక్కడ మా లవ్ స్టోరీ బయట పెడతాను అని చెప్పి, అందుకే నేనైతే చచ్చిపోబోతున్నాను అని చెప్పి తనైతే వీడియో వదిలిందనమాట. ఈ వీడియో వదిలిన నెక్స్ట్ మినిటే మరి వాడు ఎవడో ఎదవా గిదవా, బయటోడా, నార్మలోడో, తాల్తుపాసోడా ఏంది అనేటటువంటిది చూడకుండా ఆ వీడియోని అయితే పిచ్చ వైరల్గా చేశారు. మంచి మంచి పెద్ద ఛానల్స్లో సైతం దీని గురించి అయితే ఫుల్ డిస్కషన్ అయితే నడిచింది. నాకైతే నిజంగా నవ్వొచ్చిందనమాట. ఎవడో తాల్తుపాస్ గాడు, ఎవడో దారికి పోయే దానయ్యగాడు, ఈ విధంగా వాగినంత మాత్రాన దీన్ని మెయిన్ న్యూస్ ఛానల్స్లో టెలికాస్ట్ చేయడం ఏదైతే ఉందో ఇది ముమ్మాటికి బాధాకరం అనమాట. ఓకే, ఆయన లెక్కకే వద్దాం అనమాట. శ్రీనివాసరావు, ఆయన వయసు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఒక 80 సంవత్సరాలు ఉంటాయి. మీరు ఆయన మొహం చూసే చెప్పేయచ్చు ఆయన వయసు 80 నుండి 90 సంవత్సరాల మధ్యలో అయితే తన వయసు అయితే ఉంటుంది. మన రాజమౌళి గారి వయసు ఎంత ఉంటుంది?
చెప్పండి, మన రాజమౌళి గారి వయసు ఎంత ఉంటుంది? ఈ విధంగా చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది అనమాట. మరి ఆయన వయసు ఆడా ఈయన వయసు ఆడా? ఆయన కలిసి ఒకే అమ్మాయిని లవ్ చేశారంటే మీరు ఎలా నమ్మారు? దీన్ని నమ్మిందే కాకుండా గుడ్డిగా ప్రచారం ఎలా చేస్తున్నారు? అది కాక ది గ్రేట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు రేపటి రోజున ఎవడు అనామకుడు వచ్చి నేను వాళ్ళ అబ్బాయిని లవ్ చేస్తానని చెప్పినా కానీ మీరు నమ్మేటట్టున్నారా అని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. దీంట్లో అయితే నిజం ఉన్నట్టు నాకైతే అనిపించలేదు. అండ్ ఆయన చూసుకున్నట్లయితే సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి. యమదొంగ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనమాట. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అంటే కొన్ని తరహాలో ప్రొడ్యూసింగ్ చేసే వాళ్ళు ఉంటారనమాట. తనేం చెప్పుకోవచ్చు అంటే ఒక డిస్ట్రిబ్యూటర్ టైప్ అనమాట. తను ఈ విధమైనటువంటి అలిగేషన్ చేయగానే భయంకరమైనటువంటి సర్క్యులేట్ చేశారు, భయంకరంగా దీన్ని అయితే స్ప్రెడ్ చేశారు. తనేం చెప్తున్నా అంటే నా మాట 100కి 100% నిజం. నేను చెప్పే దాంట్లో మీకు తప్పు అనిపిస్తే లైవ్ డిటెక్టివ్ చేయండి. ఇందాక గుర్తొచ్చావాలి, ఇప్పుడైతే గుర్తొచ్చింది. లైవ్ డిటెక్టివ్ అయితే చేయండి రాజమౌళి గారికి, అదైతే బయటపడిద్ది. నేనైతే చచ్చిపోతున్నా అని చెప్పి తనైతే కామెంట్లు అయితే వదిలింది అనమాట. ఇక దాంతో ఈ వీడియోని అయితే బాగా వైరల్ చేశారు. ఒకటి అడుగుతున్నా నేను డైరెక్ట్గా, మరి ఇంకా చచ్చిపోకుండా ఏం మిగుతున్నావు తాత నువ్వు? ఇప్పుడేమో ముందుకు వచ్చిను, సెల్ఫీ వీడియో పెట్టిను, లెటర్ని రాసిను, వాల్మూలం అంటున్నావు, ఈ విధంగా నేను అది చేస్తాను, నేను ఆ అమ్మాయి లవ్ చేసిన, నేను ఈ అమ్మాయి లవ్ చేసిన, ఎవరు నీ అమ్మ? నువ్వు ఇద్దరు అమ్మాయిల సినిమాలు ఏమన్నా ఆర్య అనుకుంటున్నావా, అజయ్ అనుకుంటున్నావా, లేదంటే అవతల ఉండాలి ఏమన్నా గీత అనుకుంటున్నావా అనేటువంటిది ఒకసారి ఆలోచించి కామెంట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే మనం వింటున్నప్పుడు మనకు తెలుసు అనమాట, అది నిజం చెప్తుండే అబద్ధం చెప్తుండే అనేటటువంటిది మనం కొద్దిగా ఇంగిత జ్ఞానంతో ఆలోచిస్తే మనకి అర్థమైపోయింది. ఇందాకలా చెప్పినాను, వయసు మ్యాచ్ అవ్వట్లేదు. రాజమౌళి గారు కొద్దిగా యంగ్, ఆయన చూసుకున్నట్లయితే పండు ముసలోడు అంటే అప్పటికి ఇప్పటికి ఏజ్ డిఫరెన్స్ అటు ఇటుగా వాళ్ళిద్దరికి ఒక 20-30 సంవత్సరాలు వస్తుంది. 20-30 సంవత్సరాలు ఒక అమ్మాయిని అలా లవ్ చేశారు. ఆ అమ్మాయి తిరిగి మళ్ళీ ఆయన ఎట్లా లవ్ చేసింది? రాజమౌళి గారిని ఎట్ట కాదండి. రాజమౌళి గారు పెద్ద డైరెక్టర్గా ఇప్పుడు ఆయన బెదిరియాల్సింది. అలానే ఆయన పెళ్ళి అయిపోయింది, పిల్లగాళ్ళు ఉన్నారు. ఈ టైంలో ఈ విధమైనటువంటి పెంటిండి అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లా. ఎలాంటి వాళ్ళని ఏం చేయాలని అంటే ముసలోడు అని కూడా చూడకుండా తిత్తి తీయాలన్నమాట. ముందు బొక్కలో వేసి చొరా చేయాలి. ఆ తర్వాత ఇలాంటి మాటలు మాట్లాడాలంటే ఇదేదనమాట. బ్రో అందులో నిజం ఉండొచ్చు, అందులో నిజం ఉండేటటువంటి అవకాశం లేనే లేదు. రాజమౌళి గారు నాకు బయట స్పీచెస్ కూడా ఆయన వింటాను, నేను బయట మాట్లాడేటటువంటి తిరిగి చూస్తా. ఆయన ఏ రోజు కూడా ఇలాంటి చెత్త పనులు చేయడం అనమాట. చాలా నీట్గా ఉండేటటువంటి వ్యక్తి, చాలా డిగ్నిటీగా ఉండేటటువంటి వ్యక్తి. ఆయనకు ఉన్నటువంటి సినీ ఇండస్ట్రీలో ఆయన తలుసుకుంటే ఎలాంటి అమ్మాయినైనా పెళ్లి చేసుకోగలడు, ఎలాంటి పెద్ద హీరోయిన్ తను సరే అఫేర్ పెట్టుకోగలరు. కానీ అలాంటిది పెట్టుకోలేదు. తను చూసుకున్నట్టయితే ఒక అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేసిండు. ఆ అమ్మాయి తను వదిలేసి వెళ్ళిపోయినా కానీ మళ్ళీ ఆ అమ్మాయి తిరిగి వచ్చిందా అక్కడ వెయిట్ చేసిండు. ఆ అమ్మాయికి పిల్లగాళ్ళు ఉన్నా కానీ మళ్ళీ ఆమెనే పెళ్లి చేసుకుంటాడు. అది రాజమౌళి గారి క్యారెక్టర్. ఎంత మంచి క్యారెక్టర్ ఏ డైరెక్టర్కైనా మీరు చూపించగలరా? అంతేలే, మనం ఎలాంటి డైరెక్టర్ సపోర్ట్ చేయం. నేను వోడ్కా తాగుతూ బ్లూ ఫిలిం చూస్తా, నేను ఆ హీరోయిన్తో ఎఫైర్ పెట్టుకున్నాను, నేను ఈ హీరోయిన్తో ఎఫైర్ పెట్టుకున్నా, నాకు ఆ హీరోయిన్ తోడాలంటే నచ్చింది, నాకు ఆ హీరోయిన్ బ్యాక్ అంతే నచ్చింది, నేను బ్లూ ఫిలిమ్స్ ఇస్తా అనేటటువంటి హీరోయిన్కి అయితే మనం బగ్గా సపోర్ట్ ఇస్తాం. ఈ విధంగా జెన్యున్గా ఆడదానికి రెస్పెక్ట్ ఇచ్చేటటువంటి డైరెక్టర్కి మనం రెస్పెక్ట్ ఇయ్యమా అనేటటువంటిది నా క్వశ్చన్ అనమాట. ఆయన సినిమాల్లో కూడా లేడీస్ని చాలా హైలైట్గా చూపిస్తారు అనమాట. బాహుబలిలో చూసుకున్నట్లయితే మెయిన్ క్యారెక్టర్ ఏంది? శివగామియే కదా. అంతకుముందు వచ్చినటువంటి మగధీర సినిమాలో కూడా మిత్రమేనే కదా. ఈ విధంగా లేడీస్ని హైలైట్ చేసి చూపిస్తాను అనమాట. లేడీస్ని హైలైట్ చేసి చూపించేటటువంటి వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్. మన పాన్ ఇండియా లెవెల్లో మన తెలుగు సినిమాని తీసుకెళ్ళినటువంటి తేజం ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ఖచ్చితంగా 100కి 100% కాదు 200% ఎస్ఎస్ రాజమౌళి గారు. ఆయన మీద ఈ విధంగా నీతి తక్కువ యథావులో కామెంట్ చేసినంత మాత్రాన ఆయన లెవెల్ ఏం దిగజారదు అనేటటువంటిది రియాలిటీ. చాలా మంది నాకు కింద కామెంట్ చేస్తున్నారు అనమాట, అసలు ఆ ముసలైన ఎందుకు బ్రో వచ్చి కెమెరా ముందు ఈ విధంగా కామెంట్ చేయడం ఏంది, మరి దీని మీద నీ ఒపీనియన్ ఏంది, అందులో నిజం ఎంత ఉంది అబద్ధం ఎంత ఉంది అని చెప్పి నన్ను అడగడంతో ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇది ముమ్మాటికి తప్పు, దీన్ని అయితే క్షమించకూడదు అనమాట. మనోడికైతే గట్టి శిక్ష పడాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. ఉంటా మరి, బాయ్. తర్వాత ఈ గుడ్ బ్యాడ్ అగ్లీ అనేటటువంటి టేజ్ వస్తుంది, దాని రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్. నమస్కారం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, వీలైనంత వీడియోని షేర్ చేయండి బాబు, రీచ్ తగ్గిపోయింది.